ప్రైజ్ ది లార్డ్. మార్నింగ్ మన్నా అని ఈ కార్యక్రమాన్ని మీకు అందించడంలో చాలా సంతోషపడుతున్నాను. రాబోతున్న దినాల్లో ఇంకా దేవుడు మేలు చేసి ఆశీర్వదించి వర్ధలే చేసి ఒక గొప్ప బ్రేక్ త్రూ ఇవ్వాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీరు ఏ విషయాన్ని గురించి ఆలోచించవద్దు, దిగులు పడవద్దు. మీ కష్టాలు ఏదైతే ఉందో అది దేవుని మీద మోపి దేవుని వైపు చూడండి. ఆయన తట్టు చూసే వాళ్ళందరూ దీవించబడతారు. కీర్తన 34:5 ప్రకారం దేవుడు దీవించబోతున్నాడు. మీరు సిగ్గునందక దేవుడు రాబోతున్న దినంలో గొప్ప అద్భుతం చేసి మయపరచబడబోతున్నాడు. కనుక మీరందరూ మరి ఆశతో ఎదురు చూడండి. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అనేక రకాలుగా మిమ్మల్ని బ్లెస్ చేయబోతున్నాను మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, కుర్రుపోతు కొమ్ము వలె మీ కొమ్మును నేను హెచ్చిస్తాను, పైగా కొత్త నూనెతో నిన్ను అభిషేకిస్తాను. చూడండి, మన కొమ్మును దేవుడు హెచ్చిస్తున్నాడు. మనల్ని కుర్రుపోతుకు పోలిస్తూ మన కొమ్మును దేవుడు హెచ్చిస్తానంటున్నాడు. కీర్తన 92:10లో. దేవుని బిడ్డలారా, కొమ్ము ఉన్నప్పుడు ఏ జంతువు కాళ్ళతో యుద్ధం చేయదు. ఎందుకంటే దేవుడు దాని జ్ఞానం ఇచ్చాడు. కాళ్ళ కంటే కొమ్ము చాలా బలమైనది అని జ్ఞానం దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆ ఇంగిత జ్ఞానం ఉంది కాబట్టి ఏ జంతువైనా, కొమ్ము ఉన్న ఏ జంతువైనా కాళ్ళతో యుద్ధం చేయదు, తోకతో యుద్ధం చేయదు. సో కొమ్మును హెచ్చిస్తాను అంటే అర్థం ఏంటంటే, నీ జ్ఞానాన్ని హెచ్చిస్తాను అని అర్థం, నీ తెలివిని హెచ్చిస్తాను అర్థం. దేవుడు మీకు జ్ఞానాన్ని తెలివిని ఇచ్చి రాబోతున్న దినాల్లో మిమ్మల్ని ఉన్నతంగా ఆశీర్వించబోతున్నాడు. నీ జ్ఞానం ఇంక్రీజ్ కాబోతున్నాయి. దేవుడి నామానికి స్తోత్రం చెప్పండి. ఒక మనిషి దైవ జ్ఞానాన్ని అడుగుతున్నప్పుడు ఆయన అడగలేని వాటి కూడా దేవుని నుండి పొందుకుంటాడనే విషయాన్ని ఈరోజు మీకు జ్ఞాపకం చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. చూడండి, రాజువైన సాలమోన్ దేవుని దగ్గర జ్ఞానాన్ని మాత్రమే, తెలివిని మాత్రమే అడిగాడు. ప్రభువా, నన్ను జ్ఞానముతో నింపండి ప్రభువా అని చెప్పి దేవుని దగ్గర అడిగాడు. అయితే బైబిల్లో ఏమని రాయబడిందో తెలుసా? జ్ఞానముతో పాటు ఆయన అడుగని ఐశ్వర్యాన్ని, ఘనతను కూడా దేవుడు ఇచ్చాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11-12 వచనంలో మనం చూస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, జ్ఞానాన్ని మీరు కోరితే కేవలం పొందుకోవటం కాదు, పొందుకున్న తర్వాత కేవలం జ్ఞానాన్ని అడుగుతున్నప్పుడు, వాంఛించున్నప్పుడు దాని ఒక ఆశీర్వాదమే ప్రత్యేకంగా కనపడుతుంది. ఆశ కలిగిన వాడికి జ్ఞానం కావాలి, తెలివి కావాలని కేవలం ఆశ కలిగిన వాడిని దేవుడు ఆయన అడగని వాటితో దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అవును, మన దేవుడికి ఉన్న గొప్ప మరి నేచర్ అంటే, మనం అడిగిన వాటి కంటే, ఊహించిన వాటి కంటే అత్యధికంగా ఇచ్చే దేవుడని మన దేవుని గురించి రాయబడి ఉంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20-21లో రాయబడి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు అడగలేనివి, నీ ఊహించలేనివి ఎప్పుడు నువ్వు చూస్తావంటే, నీ జీవితంలో నువ్వు ఎప్పుడు జ్ఞానాన్ని ఎంప్రెస్ చేసుకుంటావో, జ్ఞానాన్ని కోరుకుంటావో, ఆ రోజు నువ్వు అడుగని వాటిని కూడా దేవుడు నీకు ధారాళముగా ఇస్తాడు. జ్ఞాన విషయంలో ఇంకొకటి కూడా, మీరు ఈ లోకంలో ఉన్న కార్యాలని మర్చిపోయి పక్కన పెట్టేసి, నాకు దైవ జ్ఞానం ఉంటే చాలు, దేవుడిచ్చిన తెలివి ఉంటే చాలు, ఇష్టం ఉంటే చాలు అని చెప్పి అడిగితే సంపూర్ణముగా ఇస్తాడంట. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉండాలా, అతను తండ్రిని అడగవలను వాడికి సంపూర్ణంగా ఇస్తానంటున్నాడు. సంపూర్ణత మీకు కనపడతాయి. జ్ఞానాన్ని అడిగినప్పుడు సంపూర్ణత కనపడతాయి. మూడవదిగా, మీరు ఎప్పుడైతే దైవ జ్ఞానాన్ని కోరుకుంటున్నారో అప్పుడు దేవుని బిడ్డలారా, దేవునితో సవాసానికి కూడా ఆశిస్తున్నారు. దేవునికి భయపడే ఆ భయం కూడా నీకు కలుగుతున్నాయి. ఎందుకంటే బైబిల్ రాయబడి ఉంది, మరి దేవునికి భయపడటమే జ్ఞానానికి ప్రారంభం. సామెతలు 2:5లో రాయబడింది, ఎప్పుడైతే దేవునికి భయపడతావో అప్పుడు దేవుని ఎరిగే తెలివిలను బలపరచబడుతున్నావు అని బైబిల్లో రాయబడి ఉంది. కనుక దేవునికి భయపడటం
అది దేవుడితో సహవాసం చేసే వారికి ఇవ్వబడుతుంది. భయపడటం అంటే దేవునికి లోబడటమే భయపడటం. సామెతలు 2:6 రాయబడి ఉంది, ప్రభువంట జ్ఞానాన్ని ధారాళముగా ఇస్తున్నాడంట. అలా ధారాళంగా ఎవరైతే దేవుని జ్ఞానం పొందుకుంటున్నారో వాళ్ళ నోటిలో ఈ తెలివి, ఈ వివేకం అనేది వెల్లడిపరచబడితే అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఈరోజు మరి 100% సంపూర్ణంగా దైవ జ్ఞానం అనేది ప్యూర్లీ ఇట్స్ ఎ డివైన్ బ్లెస్సింగ్స్. ఇది స్పిరిచువల్ ఆశీర్వాదం. ఇది మీరు ఎలాగైనా ఈరోజు మీరు పొందుకోవాలి. ప్రభువా నన్ను జ్ఞానముతో నింపండి, తెలివితో నింపండి ప్రభు అని చెప్పి అడగండి. తెలివి లేకుండానే మీరు నశించిపోతున్నారు. మీకు దేవునికి తెలివి వచ్చి ఉంటే కనుక ఎప్పుడో మీరు శోధన జయించేవాళ్ళు, పాపాన్ని జయించేవాళ్ళు ఈరోజు పాప ఊపిలో పడిపోయారంటే, మోసగించబడ్డారంటే, ఎదుట వ్యక్తి చేత మోసగించబడ్డారంటే, దెబ్బతిన్నారంటే దాని గల కారణం మీకు దేవుడిచ్చిన తెలివి జ్ఞానం మీరు పొందుకోపోవటమే కారణం. ఈరోజు దేవుడి దగ్గర అడగండి. దేవుడు మనల్ని నింపటానికి సిద్ధంగా ఉన్నాడు, మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరికి క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి, ఆత్మతో, శక్తితో, వెలుగుతో నింపమని అడుగుతున్నాం తండ్రి. నూతన పరచమని అడుగుతున్నాం ప్రభా. అభిషేకించమని అడుగుతున్నాం ప్రభా. ఇప్పుడే జ్ఞానముతో నింపండి ప్రభా, ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించును గాక.